గౌతమ బుద్ధుడు చెప్పిన నమ్మకం గురించి ఒక కథ. ఒకప్పుడు శ్రావస్తి నగరంలో అభిరామ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, కాని చాలా అవిశ్వాసి కూడా. ఒకరోజు అతను బుద్ధుని దర్శించి, భగవాన్, నేను చాలా ధనవంతుడిని, కాని నాకు ఎటువంటి నమ్మకం లేదు. నేను ఏదైనా నమ్మాలో నాకు తెలియదు. దయచేసి నాకు సహాయం చేయండి అని అడిగాడు. బుద్ధుడు అభిరామకు ఒక చిన్న కొమ్మను ఇచ్చి, ఈ కొమ్మను తీసుకుని నది దాటండి అని చెప్పాడు. అభిరామ కొమ్మను తీసుకుని నదిలోకి దిగాడు. కాని అతను నది మధ్యలో ఉన్నప్పుడు కొమ్మ విరిగిపోయి అతను నీటిలో పడిపోయాడు. అతను చాలా భయపడ్డాడు, కాని చివరికి ఒక ఒడ్డుకు చేరుకున్నాడు. అతను ఒడ్డుకు చేరుకున్న తర్వాత బుద్ధుని దగ్గరికి వెళ్లి, భగవాన్, నేను చాలా భయపడ్డాను. ఆ కొమ్మ నన్ను కాపాడలేదు అని చెప్పాడు. బుద్ధుడు నవ్వి, అభిరామా, ఆ కొమ్మ నీకు నది దాటడానికి సహాయం చేసింది, కాని నువ్వు దానిపై నమ్మకం ఉంచావు. నమ్మకం అనేది అదే విధంగా పనిచేస్తుంది. ఇది మనల్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది, కాని మనం దానిపై పూర్తిగా ఆధారపడకూడదు. ఈ కథ ద్వారా గౌతమ బుద్ధుడు నమ్మకం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. నమ్మకం మనకు జీవితంలో దిశను ఇస్తుంది మరియు కష్ట సమయాల్లో మనకు బలాన్నిస్తుంది. అయితే మనం దానిపై పూర్తిగా ఆధారపడకూడదు. మనం ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి మరియు పెరగడానికి సిద్ధంగా ఉండాలి. నమ్మకం అనేది స్నేహానికి అడుగు. నమ్మకం లేకుండా నిజమైన స్నేహం ఉండదు. మనం ఒకరినొకరు నమ్మినప్పుడే మనం ఒకరితో ఒకరు బహిరంగంగా ఉండగలం, మన భావాలను పంచుకోగలం, మనకు అవసరమైనప్పుడు మద్దతు కోసం అడగగలం. నమ్మకం అనేది ఒక బహుమతి. ఎవరైనా మనపై నమ్మకం ఉంచినప్పుడు అది మనపై వారికి ఉన్న నమ్మకం మరియు గౌరవాన్ని చూపిస్తుంది. మనం ఆ నమ్మకాన్ని గౌరవించాలి మరియు దానిని దుర్వినియోగం చేయకూడదు. నమ్మకం అనేది ఒక బాధ్యత. ఎవరైనా మనపై నమ్మకం ఉంచినప్పుడు వారిని నిరాశపరచకుండా జాగ్రత్త వహించాలి. మన మాటలను నిలబెట్టుకోవాలి, మన వాగ్దానాలను నెరవేర్చాలి, మన చర్యలకు బాధ్యత వహించాలి. నమ్మకం అనేది ఒక బలం. నమ్మకం మనకు బలం మరియు స్థితిస్థాపకతను ఇస్తుంది. కష్ట సమయాల్లో మనపై నమ్మకం ఉంచిన వ్యక్తుల గురించి మనం ఆలోచించగలం మరియు వారి మద్దతును పొందగలం. నమ్మకాన్ని పెంపొందించడానికి మనం ఈ క్రింది వాటిని చేయవచ్చు. నమ్మదగినవారుగా ఉండండి. మన మాటలను నిలబెట్టుకోవాలి, మన వాగ్దానాలను నెరవేర్చాలి, మన చర్యలకు బాధ్యత వహించాలి. ఇతరులను గౌరవించండి. వారి అభిప్రాయాలు, విలువలు మరియు నమ్మకాలను గౌరవించాలి. సహాయకారిగా ఉండండి. అవసరమైనప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి. క్షమాపణ అడగడానికి భయపడకండి. మనం తప్పు చేసినప్పుడు దానిని ఒప్పుకోవడానికి మరియు క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉండండి. పుకార్లకు దూరంగా ఉండండి. ఇతరుల గురించి పుకార్లు వింటడం లేదా వ్యాప్తి చేయడం మానుకోండి. నమ్మకం ఒక అమూల్యమైన బహుమతి, దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం సాటి మనిషిపై నమ్మకం చూపించినప్పుడు మనం బలమైన సంబంధాలను నిర్మించడానికి, మద్దతు ఇచ్చే సమాజాన్ని సృష్టించడానికి సహాయం చేస్తాము. గౌతమ బుద్ధుడు నమ్మకం చూపించిన కథ. గౌతమ బుద్ధుడు ఒకసారి రాజగృహంలోని ఒక అడవిలో ధ్యానం చేస్తున్నప్పుడు ఒక దుష్ట రాక్షసుడు ఆయనను బెదిరించడానికి వచ్చాడు. రాక్షసుడు బుద్ధుడిని భయపెట్టడానికి భయంకరమైన రూపంలో శబ్దాలతో ప్రయత్నించాడు. కాని బుద్ధుడు ఏమాత్రం భయపడలేదు, శాంతంగా ధ్యానం కొనసాగించాడు. రాక్షసుడు బుద్ధుడి ధైర్యానికి ఆశ్చర్యపోయాడు, క్షమాపణ కోరాడు. ఈ కథ ద్వారా గౌతమ బుద్ధుడు మనకు నేర్పించే పాఠం: ధైర్యం. ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండాలి. నమ్మకం. మన మీద, మన సామర్థ్యాలపై ఎల్లప్పుడూ నమ్మకం ఉంచుకోవాలి. క్షమాపణ. తప్పు చేసిన వారిని క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. శాంతం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా శాంతంగా ఉండాలి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.